మిత్రమా, కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. తప్పు లేని చోట తల వంచుకో మిత్రమా, నమ్మకం లేని చోట వాదించవద్దు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుందని మర్చిపోకు నేస్తమా. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి, ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా. కంట్లో ఉన్న కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు నేస్తమా. అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ ఆ బాధని దాచేస్తారు. నీ కళ్ళకి నువ్వే బానిసవకు మిత్రమా, అర్థమైందనుకుంటా. మిత్రమా, సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని అనే ఆలోచనతో అలసిపోతున్నావు. ఊహలు వాస్తవానికి దూరం తీసుకెళ్తాయి. ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే నేస్తమా. మిత్రమా, చిన్న అబద్ధమే ఏం కాదులే అలా అనుకుంటే ఆ క్షణం నీకు అదే మంచి పని కావచ్చు, కానీ నిన్ను గుడ్డిగా నమ్మిన వాళ్ళకి అబద్ధమని తెలిసినప్పుడు నీ మీద దేశ్యం కన్నా రహస్యమే కలుగుతుంది నేస్తమా. కానీ నిన్ను నమ్మినట్లు నటిస్తారు అంతే. ఎంత ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం గొప్ప కాదు, నీ బ్రతుకును పవిత్రంగా నీ సగభాగానికి అందించడమే అని తెలుసుకో మిత్రమా. మనసైన వాడికి మనసిచ్చి ఓ బంధంతో ముడిపడ్డాకే ఏదైనా సరే ఏమైనా అని గుర్తుంచుకో మిత్రమా, అర్థమైందనుకుంటా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రేమ పేరుతో శారీరకంగా కలవడం తర్వాత వెంటనే బ్రేకప్ ఏంటిది మిత్రమా. అంటే శారీరకంగా అవసరమైన మీ మధ్య ఉన్న బంధం తనువు పంచుకున్నామంటే అది భర్తతోనే అయి ఉండాలి. ఇంట్లో మనశ్శాంతిగా భార్య పంపించకపోతే మీరు ఎంత సంపాదించి ఏం లాభం. ఇద్దరు గొప్పవాళ్ళే, కాకపోతే ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంకొకరిని ప్రేమించగలుగుతూ ఉండాలి అని నేస్తమా. మీకు ఎంత ప్రపంచమైనా ఉండవచ్చు, కానీ ఆమెకు మీరే ప్రపంచమని తెలుసుకోండి మిత్రమా. మిత్రమా, అలసిపోయి ఇంటికొచ్చిన భర్తను పట్టించుకోకుండా భార్య మొబైల్ చూస్తూ ఉంటే ఎంత బాధ ఆ భర్తకి. మరి ఉదయం నుంచి సాయంత్రం వచ్చేదాకా ఇంట్లోనే ఎదురు చూస్తే ఉండే భార్యకు మాత్రం చిరాకులు పరాకులు బహుమతిగా ఇస్తూ పైగా ఎన్నో టెన్షన్స్తో ఇంటికి వచ్చిన వారిని టెన్షన్గా మారకూడదు అంటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.